హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను దోసకాయ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు. సో దోసకాయ కూర చేసినాను. సో ఎప్పుడు మనం పోపులో వేసేస్తాం. జస్ట్ టమాటో ఉల్లిపాయలు అన్నీ తరిగేసి పోపులో వేసేసి మనం కొంచెం ఏదైనా ధనియాల పొడి కానీ ఏది వేసేసి మనం తీసేస్తాం. కరివేపాకు కొత్తిమీర వేసేసి తీసేస్తాం. అలా కాకుండా ఇవాళ నేను ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుని ఎక్కువ టమాటోలు వేసుకుని దోసకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవి మాట ఫుల్ దోసకాయ తీసుకున్నాను. ఫుల్ దోసకాయలో నేను 45% అంటే మొత్తం కొంచెం ఒక చిన్న చెక్క తప్ప అది దోసకాయ పచ్చడి కొన్ని ఉంచేసాను. అది తప్ప మిగతాదంతా వాడేసినాను. పెద్ద దోసకాయే. అలాగే 3 పెద్ద పెద్ద ఉల్లిపాయలు, 2 పెద్ద పెద్ద టమాటోలు, అలాగే మన పచ్చిమిరపకాయలు. సో ఇవన్నమాట. ఇవి పచ్చిమిరపకాయలు జస్ట్ పోపులో వేయడానికి. ఇవి మాత్రం మిక్సీలో నేను వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, 8 to 9 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఇవి పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. ఇది గ్రైండ్ చేసేస్తాను. ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ మనం కూరలో వేసేస్తామన్నమాట. చిన్న చిన్నగా మనం యాడిషన్స్ ఎలాగో ఉంటాయి, అది మీకు తెలుసు కదా. సో ఇదనమాట అసలైన ప్రొసీజర్. సో ఇది నేను గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను. మిగతా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో ఇలా సారీ అండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్నాను కదండి. దీంట్లో కొన్ని ఉల్లిపాయలు వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. అంటే మంచి పేస్ట్ వస్తుందన్నమాట. ఎప్పుడైతే మనం ఉల్లిపాయలు వేస్తామో మంచి కూర కూడా మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో కొన్ని ఉల్లిపాయలు, ఎక్కువ ఉల్లిపాయలు తీసుకున్నాం ఇటు. సో కొన్ని ఉల్లిపాయలు వేసేసుకుని మనం గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇది మీకు చూపించడానికని నేను మళ్ళీ మీకు ఈ క్లిప్పింగ్ తీసి చూపిస్తున్నాను. చూసారు కదండి, నేను తగినంత నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు వేసేసాను. మనం చేస్తున్నది దోసకాయ కూర కాబట్టి సో ఈ మాత్రం పప్పు పడుతుంది. సో పప్పు బాగా వేగిపోయాక మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. నేను దీంట్లో ఇందాక నేను మీకు చూపించాను కదా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలాగే జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటిది వేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేస్తానండి. కొంచెం ఎక్కువే ఉల్లిపాయలు పడతాయి దీనికి, కూరకి కదా. ఎన్ని ఉల్లిపాయలు వేసుకుంటే అంత బాగుంటుంది. సో ఎక్కువ ఉల్లిపాయలు వేసి చేసేస్తున్నాను నేను. చాలా బాగుంటుందండి కూర. అన్నంలోకి అయితే ఎంత బాగుంటుందో. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే పుల్లగా ఉంటుంది కూర. ఎప్పుడైనా మనకి నోటికి ఏదైనా సహించినప్పుడు, ఒంట్లో బాగాలేనప్పుడు ఇలాంటి దోసకాయ కూర చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో అందుకే నేను ఇవాళ చేస్తున్నాను. ఒంట్లో బాగాలేదు అయినా సరే మీకు అందరికీ చూపించాలని నేను షేర్ చేస్తున్నాను. ఇలాగే ఇవి వేయించేసుకోవాలండి. హైలోనే పెట్టుకున్నాను నేను, తొందరగా అయిపోతుందని. కొంచెం పసుపు వేసేసుకోవాలి. ఇలా ఒక్కసారి బాగా ట్రాన్స్పరెంట్ అయిపోతే ఈజీగా చేసేసుకోవచ్చు. అప్పటి లోపల కరివేపాకు వేసేసుకుందాం. ఎక్కువ కరివేపాకు వేసుకోవాలి ఈ కూరకి. కరివేపాకు, కొత్తిమీర ఉంటేనే మంచి టేస్ట్ ఈ కూరకి. ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటే మనం వేసిన ఆ పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ అది వస్తూ ఉంటే పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇదంతా బాగా మంచి వస్తుందన్నమాట. సో ఒక్కసారి వేగిపోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో పిల్లలందరికీ ఇష్టం, అందరికీ ఇష్టం. మళ్ళీ చేయమని అడుగుతూ ఉంటారు. ఇది ఒక స్పెషల్ కూరలా కూడా భావిస్తూ ఉంటారు. సో తప్పకుండా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు మామూలుగా పోపులో వేసేసుకుంటాం, అలా కాకుండా నేను మసాలా వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి మసాలా వేస్తున్నాను అనమాట. అది ఇందాక ఏమేమి వేసానో కూడా మీకు ఆల్రెడీ చూపించేశాను. ఎక్కువ నూనె కూడా పట్టదండి, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉన్న కూర కదా, అందుకని ఎక్కువ పట్టదు. నేను హైలోనే పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇందాక గ్రైండ్ చేసిన పేస్ట్ వేసేస్తాను. మనకి ఎంత కావాలో, ఈ కూరకి ఎంత పడుతుందో. పచ్చిమిరపకాయలు మనం ఇందాక కూడా వేసాం, ఇప్పుడు కూడా ఎక్కువ వేసాం. కారం రాకుండా చూసుకుని మీరు వేసుకోండి. మీకు రుచికి తగినంత, మీకు స్పైసీకి తగినంత మీరు ఎంత కారం తీసుకోగలరో అంతా మీరు వేసేసుకోండి. నేను కొంచెం దాచుకుంటాను, ఇది సరిపోతుందని అనిపిస్తోంది. ఎందుకంటే ఇందాక నేను పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఇందులో కొంచెం ఎండు కారం కూడా వేస్తాము కలరింగ్ కోసం. ఎక్కువ వేయము, కొంచెమే వేస్తాను. సో అందుకని ఇంకొంచెం వేస్తాను పేస్ట్, ఇంకొంచెం దాచేసుకుంటాను. మంచి వాసన వస్తుంది వేగుతుంటే, మనం వేసింది ఆ పేస్ట్ ములాంచి. సో ఇది ఒక్కసారి వేగిపోయింది కదండి. వేగిపోయాక ఇప్పుడు మనం హైలో పెట్టుకున్న ములాంచి తొందరగా వేగిపోయింది. టమాటోలు వేసేసుకుందాం. టమాటోలు వేసుకున్నాక మాత్రం కాసేపు ఆగాలి.
ఒక్క 2 మినిట్స్ ఆగాక అప్పుడు దోసకాయ ముక్కలు వేయాలి. ఇది కొంచెం స్మూత్ అయ్యాక దోసకాయ ముక్కలు అనేది వేయాలి. సో 2 మినిట్స్ తర్వాత ఇది బాగా మగ్గిపోతుందండి. మగ్గిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయి మంచిగా సాఫ్ట్గా అయిపోతున్నాయి. ఇప్పుడు మనం అంటే ఆ పచ్చివాసన కూడా పోయింది, చక్కగా వేగిపోతున్నాయి, మగ్గిపోయాయి. ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు వేసేసుకుందామండి. ఎంతైతే మనం తరిగి పెట్టుకున్నామో అన్ని దోసకాయ ముక్కలు వేసేసుకుందాం. చాలా చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీలోకి బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఈ మొత్తం కూరతోనే మనకి అయిపోతుంది. ఇంకా వేరే మనం తినక్కర్లేదు కూడా. ఒక రసమో సాంబారు ఏదైనా ఉంటే తింటామేమో బహుశా, అది కూడా చెప్పలేను అదనమాట. సో ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం వాటర్ పోద్దాం, కొంచెం మగ్గడానికి. ఆల్రెడీ అవి వదులుతాయి, దోసకాయ అనేది నీరు వదులుతుంది కాబట్టి కొంచెం వాటర్ పోసేసి మగ్గించేద్దాం. మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, కూర మంచిగా మరిగిపోతుంది, బాగా బాయిల్ అయిపోయింది, మంచిగా ఉడికిపోయినాయి. దోసకాయలు కానీ, ఉల్లిపాయ ముక్కలు కానీ, టమాటోలు కానీ బాగా మగ్గిపోయాయి. కొంచెం దీంతో ఇలా అనుకోవాలి. సో దట్ ఏమవుతుందంటే మనం ఇలా అనుకున్నప్పుడు గ్రేవీనెస్ బాగా పెరుగుతుంది. ఎప్పుడైనా సరే మీరు ఇలా కూర చేసుకున్నప్పుడు అలా విడిగా వదిలేయకుండా కొంచెం దీంతో ఇలా ఇలా మ్యాష్ చేసేస్తే ఆ గ్రేవీనెస్ అంతా వచ్చేస్తుంది అనమాట. బాగా చిక్కగా వస్తుంది నేను చెప్పేది. ఇప్పుడు మనం కొంచెం రుచికి తగినంత ఉప్పు వేసేసుకుందామండి. కూరకి సరిపోయినంత ఉప్పు వేసేసుకుందాం. అలాగే ఆవాల మెంతుల పొడి వేసేస్తున్నాను నేను, మా ఇంట్లో చేసుకున్నది. అలాగే జీలకర్ర ధనియాల పొడి, అలాగే మినపప్పు, శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, మిరియాలు అది చేసుకున్న ఆ పొడి వేసేస్తాను. కొంచెం కారం, నేను చెప్పాను కదండి కొంచెం కారం వేస్తానని. కొంచెం కారం, ఎందుకంటే మనం పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ వేసాం కాబట్టి మరీ కారం ఎక్కిపోకుండా ఇంతే వేస్తాను. అయిపోయిందండి, మంచిగా కూర బాగా బాయిల్ అయిపోతుంది. మనం వేసిన ఆ మసాలాలో సూపర్ ఉంది. చూసారు కదా, నీరు వదిలేసింది దోసకాయ. సో నీరు వదిలేస్తుంది కాబట్టి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. సో కొంచెం వాటర్ పోస్తే మాత్రం కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు బాగా మరిగిపోతుంది చూడండి. ఈ టైంలోనే మనం లాస్ట్లో ఉన్నాము, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు. అంతేనండి, కూర అయిపోయింది. చాలా చాలా టేస్టీ అయిన కరివేపాకు సూపర్ అంటే సూపర్ ఉంది. ఎంత బాగుందో కూర మాత్రం, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఇలా అనేసుకోమని చెప్పాను కదా, నేను చెప్పినట్టు ఇవన్నీ మీరు వేసుకోండి, కూర మాత్రం అదిరిపోతుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా జస్ట్ పోపులో వేసేసుకోకుండా ఇలా మీరు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ వేస్తే కూరకి చాలా చాలా టేస్ట్ వస్తుందన్నమాట. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోద్దు. నలుగురికి షేర్ చేయండి, ప్రమోట్ చేయండి. నా ఛానల్ను చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, లాంగ్ వీడియోస్ చూడండి, నాకు వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. బట్ మిస్ అవ్వద్దు, చాలా చాలా టేస్టీ అయిన చాలా చాలా టేస్టీ అయిన దోసకాయ టమాటో కర్రీ విత్ మసాలా చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.